భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన స్థలాల ఆధారంగా దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ మరియు ఈశాన్య భారతదేశంలోని 10 ప్రసిద్ధ గమ్యస్థానాల కోసం చిత్రాలను రూపొందిస్తాను. ఈ చిత్రాలు ప్రతి స్థలం యొక్క సారాన్ని బంధిస్తాయి, వాటి ప్రత్యేకమైన సాంస్కృతిక, చారిత్రక మరియు సహజ ప్రాముఖ్యతను ప్రయాణికులకు ప్రదర్శిస్తాయి. నేను నేరుగా చిత్రాలను రూపొందించలేను కాబట్టి ఈ స్థలాల యొక్క సజీవతను ప్రతిబింబించే వివరణాత్మక వర్ణనలను అందిస్తాను, ఆ చిత్రాలు సృష్టించినట్లుగా. 1. అల్లెప్పి, కేరళ, దక్షిణ భారతదేశం. కేరళలోని అల్లెప్పి బ్యాక్వాటర్స్ యొక్క ప్రశాంతమైన దృశ్యం దక్షిణ భారతదేశంలో సూర్యోదయ సమయంలో సాంప్రదాయ హౌస్ బోట్ శాంతమైన నీటిపై తేలుతూ, చుట్టూ సమృద్ధిగా ఉన్న తాటి చెట్లు, నీటిపై బంగారు సూర్యకాంతి ప్రతిబింబిస్తూ, దూరంగా వరి పొలాలు, స్వచ్ఛమైన ఆకాశం క్రింద. 2. హంపి, కర్ణాటక, దక్షిణ భారతదేశం. కర్ణాటకలోని హంపి యొక్క చారిత్రక దృశ్యం దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం యొక్క పురాతన శిథిలాలను చూపిస్తూ, ముందు భాగంలో విజల దేవాలయం మరియు దాని రాతి రథం, చుట్టూ రాళ్లతో నిండిన భూప్రదేశం, యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంపై సూర్యాస్తమయం వెచ్చని రంగులను విసురుతూ. 3. మదురై, తమిళనాడు, దక్షిణ భారతదేశం. తమిళనాడులోని మదురైలోని మీనాక్షి అమ్మన్ దేవాలయం యొక్క సజీవ దృశ్యం, దాని ఎత్తైన గోపురాలు రంగురంగుల ద్రావిడ శిల్పాలతో అలంకరించబడి భక్తులతో కిటకిటలాడుతూ, దేవాలయం యొక్క సంక్లిష్ట వాస్తుశిల్పం స్వచ్ఛమైన నీలి ఆకాశం క్రింద మెరుస్తూ. 4. గోల్డెన్ టెంపుల్, అమృత్సర్, పంజాబ్, ఉత్తర భారతదేశం. పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ యొక్క ఆధ్యాత్మిక దృశ్యం ఉత్తర భారతదేశంలో సూర్యోదయం వేళ బంగారు గుడి పవిత్ర అమృత్ సరోవర్లో ప్రతిబింబిస్తూ, తెల్లటి మార్బుల్ నడక మార్గాల చుట్టూ రంగురంగుల దుస్తులలో భక్తులు, పాస్టల్ ఆకాశం క్రింద శాంతమైన వాతావరణం. మనాలి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర భారతదేశం. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి యొక్క అద్భుతమైన దృశ్యం ఉత్తర భారతదేశంలో మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు వెనుక భాగంలో, ముందు భాగంలో సమృద్ధిగా ఉన్న ఆకుపచ్చని లోయ, బియాస్ నది సౌమ్యంగా ప్రవహిస్తూ, సోలాంగ్ లోయపై ఆకాశంలో పారాగ్లైడర్లు ఎగురుతూ. 6. వారణాసి, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి యొక్క ఆధ్యాత్మిక దృశ్యం ఉత్తర భారతదేశంలో సంధ్యా సమయంలో గంగా నది దశాశ్వమేధ్ ఘాట్ వద్ద గంగా ఆరతి యొక్క బంగారు దీపాలను ప్రతిబింబిస్తూ, పూజారులు అగ్ని దీపాలతో ఆచారం నిర్వహిస్తూ, నదిపై పడవలు, వెనుక భాగంలో పురాతన హాట్లు. 7. డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ యొక్క మనోహరమైన దృశ్యం తూర్పు భారతదేశంలో సూర్యోదయం వేళ వెనుక భాగంలో కాంచన్జంగా శిఖరం ప్రకాశిస్తూ, ముందు భాగంలో సమృద్ధిగా ఉన్న ఆకుపచ్చని టీతోటలు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే కొండల గుండా ఆవిరి విడుస్తూ, సజీవమైన నారింజ ఆకాశం. 8. జైపూర్, రాజస్థాన్, పశ్చిమ భారతదేశం. రాజస్థాన్లోని జైపూర్ యొక్క రాజసమైన దృశ్యం పశ్చిమ భారతదేశంలో ఒక కొండపై ఉన్న అంబర్ కోట, దాని బంగారు గోడలు సూర్యకాంతిలో మెరుస్తూ, సంక్లిష్టమైన రాజపుత్ర వాస్తుశిల్పం, దిగువన సందడిగా ఉన్న మార్కెట్, వెనుక భాగంలో అరావళి కొండలు. 9. గోవా, పశ్చిమ భారతదేశం. గోవాలోని పలోలేం బీచ్ యొక్క సజీవ దృశ్యం పశ్చిమ భారతదేశంలో బంగారు ఇసుక, టర్కాయస్ అలలు, గాలిలో ఊగుతున్న తాటి చెట్లు, వెనుక భాగంలో రంగురంగుల బీచ్ షాక్లు, సూర్యాస్తమయం అరేబియా సముద్రంపై వెచ్చని నారింజ ఛాయను విసురుతూ. 10. మావ్లినాంగ్, మేఘాలయ, ఈశాన్య భారతదేశం. మేఘాలయలోని మావ్లినాంగ్ గ్రామం యొక్క ప్రశాంతమైన దృశ్యం ఈశాన్య భారతదేశంలో ఆసియాలో అత్యంత శుభ్రమైన గ్రామంగా పిలువబడుతుంది. దట్టమైన ఆకుపచ్చని చెట్ల మధ్య లివింగ్ రూట్ బ్రిడ్జ్, సాంప్రదాయ దుస్తులలో ఖాసీ తెగవాసులు, స్వచ్ఛమైన నీలి ఆకాశం, వెనుక భాగంలో సమృద్ధిగా ఉన్న అటవీ ప్రాంతం. భారతదేశంలోని తప్పక సందర్శించాల్సిన గమ్యస్థానాల యొక్క వైవిధ్యం మరియు అందాన్ని ప్రతిబింబిస్తాయి, వాటి సాంస్కృతిక, సహజ మరియు చారిత్రక సారాన్ని బంధిస్తాయి. నీవు నిర్దిష్ట ప్రాంతాలపై దృష్టి సారించాలనుకుంటే లేదా ఈ దృశ్యాలకు మరిన్ని వివరాలను జోడించాలనుకుంటే నాకు తెలియజేయి.